హలో ఫ్రెండ్స్, మీరు గమనించారా? సోషల్ మీడియాలో అప్పుడప్పుడు మనకు తెలిసినవే కాకుండా మనం ఇంతవరకు చూడనివి, విననివి కొన్ని బాగా వైరల్ అవుతుంటాయి. ఇలాంటివి చూసినప్పుడు మీకు అసలు ఇవి ఏంటో తెలుసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది కదూ. ఇలా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న గోండ్ కటీరా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గోండ్ కటీరా అనేది ముఖ్యంగా ఇండియా మరియు మిడిల్ ఈస్ట్ లో పెరిగే ఆస్ట్రాగాలస్ చెట్టు యొక్క నేచురల్ రెజిన్. దీనిని నీటిలో నానబెట్టినప్పుడు వచ్చే జెల్ లాంటి పదార్థాన్ని తినడం వల్ల దీంట్లో ఉండే కూలింగ్ ప్రాపర్టీస్ ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ముఖ్యంగా హీట్ సమ్మర్ లో బాడీ హీట్ తగ్గించడంలో ఈ గోండ్ కటీరా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా దీంట్లో ఎక్కువగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్యూనిటీని పెంచి ఇన్ఫెక్షన్లు రాకుండా నివారిస్తాయి. ఇంకా నేచురల్ లాక్సాటివ్ గా పనిచేసే ఈ గోండ్ కటీరా మలబద్ధకాన్ని తగ్గించి గట్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది. ఇంకా ఇది స్కిన్ లోపలి నుంచి పోషణ, తేమను అందించి పింపుల్స్, డ్రై స్కిన్ లాంటి సమస్యలు రాకుండా చేస్తుంది. అలాగే ఇది జుట్టు కుదుళ్లను బలపరిచి హెల్దీగా పెరిగేలా చేయడంతో పాటు డాండ్రఫ్ ను కూడా తగ్గిస్తుంది. ఇక దీనిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం వంటివి ఎముకలను బలంగా చేయడంతో పాటు ఆర్థరైటిస్ రాకుండా చేయడంలో ఉపయోగపడతాయి. ఇంకా ఇవి ఆకలిని తగ్గించి శరీర బరువును అదుపులో ఉంచడంలో తోడ్పడతాయి. అంతేకాకుండా బాలింతలు దీనిని తింటే బలహీనత తగ్గి ఎనర్జీ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. మరి ఈ ఆరోగ్య ప్రయోజనాలు పొందాలంటే రాత్రంతా నీటిలో నానబెట్టిన గోండ్ కటీరాను స్మూదీస్, ఫలూదా, కీర్, లస్సీ వంటి వాటిల్లో కలిపి తాగితే సరి. అయితే ఈ గోండ్ కటీరాను లో బీపీ, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, ఫుడ్ అలర్జీ ఉన్న వాళ్ళు తీసుకోకపోవడమే మంచిది. ఇక గర్భిణీ స్త్రీలు వైద్యుని సలహా తీసుకొని మాత్రమే గోండ్ కటీరాను తింటే మంచిది. చూశారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.